మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కనకదుర్గాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. శ్రీ వనదుర్గాయ నమ. ఓం గోయిందాయ నమ. గోయిందా గోయింద. ప్రజలందరికీ నమస్కారము. సింహరాశి జూన్ మాసం. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, స్థాన బలము, వెలుగు బలం. వీళ్ళకి చిన్న వయసు నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ, కుటుంబాల గురించి ఎన్నో పోరాటం చేసుకుంటూ, కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని మొత్తానికి పోరాడుకుంటూ వస్తుంటారు. కానీ ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి చేతికాడికి వచ్చి చేజారిపోతుంటుంది. నమ్మిన వాళ్ళు, సహకారం చేస్తున్న వాళ్ళు, హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు దెబ్బతీస్తుంటారు. ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం వీళ్ళకి సక్రమంగా సెట్ కాదు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏదైనా సరే ఫాస్ట్గా కావాలి, అతి తొందరగా కావాలి. ఏ పనైనా కానీ, ఏ విషయమైనా కానీ, భార్య కానీ, లవ్ అయినా కానీ, ఏదైనా కానీ అతి తొందరగా వచ్చేయాలంతే. ఇక ఎందుకంటే ఎక్కువ లేట్ చేయరు వీళ్ళు. కోపం కొంచెం ఎక్కువగా కనపడుతుంటుంది. ఆ కోపం వల్ల వీళ్ళకి సమస్య దెబ్బ కొడుతుంటుంది. మనిషికి కోపం ఉండాలి, కానీ అది ఎప్పుడు ఉండాలంటే అప్పుడే ఉండాలి కోపం. ఎప్పుడు పడితే అప్పుడు కోపపడ్డారు అనుకోండి, దానికి వాళ్ళ జీవితంలో అసలు ఆ మార్గం పరమార్గం అనేది ఉండదు. దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు, ఇలాంటివి మీకు చాలా వరకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమెను జామీను పడొద్దండి. దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కొద్దిగా ఆలోచించి ముందడుగు వేయండి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి రాజయోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి జాతక యోగం తిరగబోతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారా, ఆ బాధ మొత్తం ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం పటాపంచలైపోతుంది. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగం అంటే చదువు, మంచి చదువు, మంచి మంచి విద్య, మంచి కళాకారులు, కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనపడుతున్నాయి. తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి ఆ లక్ష్మీ కటాక్షం వల్ల మంచి రోజులు రాబోతున్నాయి. 16వ తారీఖు నుంచి మంచి మంచి కార్యక్రమం చేయబోతున్నారు. మీరు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా ఇక అభివృద్ధికి రాబోతున్నారు. ఒక స్త్రీ నుంచి కూడా మీ జాతకం కూడా టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏది చేసినా కూడా నల్లటి వస్త్రములు కానీ, నల్లటి బన్నీలు కానీ, నల్లటి పాయింట్ కానీ, నల్లటి వస్త్రాలు అనేది మీరు ధరించకూడదు. సింహరాశిలో కలిగిన వాళ్ళు దాన్ని ధరించిన దానివల్ల కొంత చెడు ఎఫెక్ట్ అనేది మీ మీద పడుతుంటుంది. ఆ చెడు ఎఫెక్ట్ మీ మీద పడిన దానివల్ల మీరు కొన్ని పనులలో కానీ, కొంచెం డబ్బుల్లో కానీ, కొన్ని కార్యక్రమాల్లో కానీ నష్టపోతుంటారు. నష్టం అంటే ఇబ్బందికరంగా డబ్బుల విషయంలో కూడా ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి. మరి అలాగ జరిగిన వాళ్ళకి మంచి జరగాలంటే ఈ అన్నిటిని వాళ్ళు కొన్ని పాటించాలి. పాటించుకోకుండా వాళ్ళు కొంచెం అశ్రద్ధగా కొంచెం ఆలోచించినట్టుగైతే చాలా 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 వరకు కొంత ప్రమాదకరమైన సమస్యలు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎదురు అనేది ఉండదు. హై లెవెల్ చేయాల్సిన కార్యక్రమాలు, పనులు, ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మంచి అభివృద్ధి అనేది తప్పకుండా పొందాల్సిన జాతకం అనేది ఇలా జాతకం చాలా వరకు కనబడుతుంది. మరి ఇప్పుడు ఇలా టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మనసు త్రికార శుద్ధి కొంచెం భంగమైపోతుంది. మెమోరీ శక్తి కొంచెం డౌన్ అయిపోతుంది. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఈ నెలలో, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు వాళ్ళ దశ తిరగదా, ఎప్పుడు ఎలాగే ఉంటుందా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఈ నెల 10, 18 ఈ నెల మీకు 18లో లెక్క ప్రకారం చూస్తే 9 వస్తుంది. కాబట్టి
ఆ 18 తారీఖు నుంచి మీకు మంచి అదృష్ట యోగం కలిసి వస్తుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా అవుతాయి. మనశ్శాంతిగా ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్న పనులు కూడా అతి తొందరగా దగ్గరికి వచ్చేస్తాయి. ఎందువల్ల అంటే మీ మీద కొంచెం టైం అంత అనుకూలంగా లేని దానివల్ల మీకు చేతికాడకు వచ్చింది నోటి అందుకోకుండా పోతుంది. అలా అందుకోకుండా పోకోకుండా కొంతమంది బ్రేక్ చేస్తుంటారు. అలాంటి మీకు బ్రేకులు ఎలాంటివి జరగకోకుండా మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా పూజా బలం చేసి కట్టడి కట్టి దానికి మేము పూజా బలం చేసుకుని వస్తువులు ఇస్తుంటాము. ఆ వస్తువుల ప్రకారంగా మీరు తీసుకునేట్టుకైతే మీరు తప్పకుండా మీ మీద ఉండాల్సిన నరదిష్టి కానీ, కర్మదిష్టి కానీ, గృహదిష్టి కానీ, ఎలాంటి దిష్టి అయినా సరే పటాపంచలైపోతుంది. మరి మీరు ఈ సంవత్సరంలో ఒక బలువైన ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇల్లు, గృహం పెద్దవాళ్ళు నిర్మించింది ఒకటి మీకు ఆటోమేటిక్గా ఒకటి కొనాలి, ఒకటి చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఆ స్థాయికి వెళ్తారు. అనుకున్న స్థాయిలో కూర్చుంటారు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న టయానికి మీకు వర్కౌట్ అవుతుంది. ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడిగేయండి. కాబట్టి ఇప్పుడు మీ టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివల్ల మీరు చెప్పించుకోవాల్సిన జాతక బలాన్ని మొత్తం వివరంగా మాకు మీ పేరు, వయసు, గోత్రము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మాకు కావాలి. ఇవన్నీ ఇస్తేనే మీ పేరు బలంలో మొత్తం చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం. ఇవన్నిటిని మీకు ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి? మీరు మమ్మల్ని సంప్రదించాలి. సంప్రదించినట్టుగా అయితే అసలు ఇది ఎప్పుడు అవుతుంది, ఎన్ని రోజుల్లో అవుతుంది, ఏమిటి, ఏ టైంలో అవుతుంది, మరి ఈ టైంలో మనం చేస్తే ఆ టైంలో మనం ప్రయాణిస్తే మంచి జరుగుతా, మంచి జరగదా, మరి దానివల్ల ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది కూడా నేను అన్నీ చూసి పరిష్కరించి జాతక చక్రం వేసేసి జాతక కుండలి వేసి ఇవన్నీ మేము పరిష్కరించిన తర్వాత అసలు సమస్య ఏముందా అనేది కూడా నేను చూసి చెప్పగలుగుతాను. కాబట్టి తొందరపాటు అనేది ఎక్కువగా ఉండొద్దు. నిదానమే ప్రధానము. ఆ భగవంతుడు దయ వల్ల మీకు అష్టౌషధ్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి అన్నీ మీకు వర్ధిల్లుతాయి. తప్పకుండా వర్ధిల్లుతాయి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు అదృష్ట యోగం కలిసి వస్తుంది. మనసు బాగుంటుంది. చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా కొంచెం ఆలోచించి మీరు ముందడుగు వేయండి. ఏ కార్యక్రమం చేసినా కూడా దరిద్రాన్ని దూరంగా పంపించండి. ఆ లక్ష్మీదేవత అనేది తప్పకుండా మీకు ఎదురు రావాలనుకుంటుంది మీ ఇంటికి. ఆమె తప్పకుండా మీరు పూజించినట్టుకైతే, ఈ నవగ్రహ పూజా బలం మీరు చేసినట్టుకైతే తప్పకుండా మీకు జయప్రదంగా అనేది అవుతుంది. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి, తపస్సుతో పూజా బలం చేసి, పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి ఈ వేరుని మీరు స్వీకరించినట్టుకైతే మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది, గురువుగారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్లు అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరు అనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు, నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ, కుబేర కుంకుమ పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి దూరంలో ఉన్నట్టుకైతే
మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుగైతే మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు వేరులు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.